మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలా? అయితే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అయితే సరే, మీకు ఉద్యోగాలు మేము ఇప్పిస్తామంటున్న కిలాడీలు తమ మాయమాటలతో అరచేతుల్లో స్వర్గం చూపించి నిరుద్యోగుల నుంచి కోట్లు కొల్లగొడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. మెడికల్ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు మరియమ్మ, అనురాధలు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న మహిళలతో పరిచయం ఏర్పరచుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్హెచ్ఎం పోస్టులు అవుట్ సోర్సింగ్ విధానంలో ఇప్పిస్తామని వలవేశారు. అధికారులు అందరూ తమకు తెలుసునని, వారికి డబ్బులు ఇస్తే మీకు ఉద్యోగాలు వస్తాయంటూ మహిళలను నమ్మించారు. దీంతో ఆ మహిళలు ఒక్కొక్కరు 3 లక్షల రూపాయల చొప్పున మరియమ్మ, అనురాధలకు ముట్టజెప్పారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా వారి నుంచి ఏ సమాధానం రాకపోవడంతో నిలదీశారు. దీంతో ఓ నెలలో వారిని నియామక పత్రాలు అందించారు. అయితే నియామక పత్రాలు ఇచ్చినప్పుడు తాము చెప్పినప్పుడే మీరు ఆసుపత్రికి వెళ్లి ఉద్యోగాల్లో చేరాలని, అప్పటి వరకు చేరకూడదంటూ కండిషన్ పెట్టారు. ఇక ఆ తర్వాత కొన్ని నెలలు వెయిట్ చేశారు. అప్పటికి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి నియామక పత్రాలు చూపించగా అవి నకిలీవని తేలటంతో కంగు తిన్నారు. వెంటనే మరియమ్మ, అనురాధలను నిలదీయటంతో వారు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. నియామక పత్రాలు చూసిన ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులు అవాకయ్యారు. ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించారని తేలింది. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న బాధిత మహిళలు అధికారులను సంప్రదించగా తామేమి చేయలేమంటూ చేతులెత్తేశారు. ఇలా దాదాపు చుట్టుపక్కల 4 జిల్లాల నుంచి 7 కోట్ల రూపాయలు కాజేసినట్లు బాధితులు తెలిపారు. పైసా కూడబెట్టి నగలు అమ్మి అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించామని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన నియామక పత్రాలు నకిలీవని తెలియక మోసపోయామంటూ రోధిస్తున్నారు. వీరితో పాటు కిలాడీల మాయమాటలతో మోసపోయిన బాధితులందరూ కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.